నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుందా? టీబీఆర్ఎస్ పేరు జూన్ 2న పార్టీ పేరు ఖరారు. లైట్ బ్లూ కలర్ పార్టీ జెండా, సామాజిక తెలంగాణే పార్టీ ఎజెండా. నిజంగా కవిత గారి పార్టీ రాబోతుందా? మాట్లాడదాం. కేసీఆర్ గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే నరేష్. సార్, మీరు కేసీఆర్ గారి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రాకముందు నుంచి తెలంగాణ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు వరకు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో ప్రజెంట్ సిచ్యువేషన్లో మొన్నటి వరకు అన్న కూతురు రెవల్యూషన్ చేసింది, ఇప్పుడు కన్న కూతురు రెవల్యూషన్ చేస్తట్టుంది. ఏమంటారు? అంటే మనస్పర్ధలు వచ్చినాయి, అది మనకు కనబడుతూనే ఉంది. ఆమె రాసిన లేఖ వివాదాస్పదమైంది, బట్ అందులో అంశాలు పెద్ద వివాదాస్పదం కాకపోయినా ఆ లేఖ తండ్రికి ఎందుకు రాయాల్సి వచ్చింది, డైరెక్ట్ ఎందుకు చెప్పలేదు, ఆ లేఖ లీక్ ఎట్లా చేశారు, ఇట్లాంటి అంశాల మీద కొంత సెన్సేషన్ అయిన తర్వాత ఆమె అమెరికా నుంచి రాగానే ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు చాలా వివాదాస్పదమైనవి. వివాదాస్పదమా సార్, నిజమంటారా? నిజమని ఆమె అనుకుంటవచ్చు. అందరికీ నిజం అని తెలవాల్సిన అవసరం ఎట్లా నిర్ధారణ అవుతుంది? ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి అనుకుంటారు. కేసీఆర్ దేవుడు, ఆయన పక్కన దయాలున్నాయని ఇట్లా ఏదైతే ఆమె మాట్లాడిందో అది అభ్యంతరకరం. వాస్తవంగా అట్లా మాట్లాడుకుంటూ ఉండాల్సింది. ఏమన్నా అట్లాంటి చుట్టూ తండ్రికి చెప్పాలి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగాలేరు, కొంచెం చేసుకోవాలి. బహిర్గతంగా ఆమె అట్లా మాట్లాడడం తప్పే. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవట్లు కేటీఆర్ చెప్పడం కూడా తప్పే. అంతేనా సార్? అది మన అసమర్థత కిందకి వస్తుంది కదా. నీ పక్కన దయాలున్నప్పుడు ఆ తండ్రికి చెప్పి దయాలను చెప్పవలసిన బాధ్యత కేటీఆర్కి ఉంది కదా సార్? ఇద్దరికీ ఉంది. నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి కోవట్లు మన పార్టీలో ఉండని ఎప్పుడైతే నీకు తెలిసిందో నువ్వు వాళ్ళని పంపించాలి కదా బయటికి. ఉన్నారని చెప్పడం నీ అసమర్థత. మేము ఉన్నారని తెలిసింది, మేము వెతికి పట్టుకోవాల్సిందే, వాళ్ళని బయటికి పంపుతామని చెప్తే వేరు. మా పార్టీలో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తాడు ఆయన. కావాలని పంపిస్తలేమా? ఉన్నారని చెప్పి కన్ఫర్మ్ చేసినప్పుడు అది అసమర్థత అవుతుంది, బయటికి పంపాలి కదా. అట్లాగే దయాలు ఉన్నాయని ఆమె చెప్పడము మీడియాలో చెప్పకూడదు. ఏమన్నా ఎందుకంటే అది పర్సనల్గా ప్రైవసీ ఉండే ఇల్లు అది. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నారు అంటే కేసీఆర్ గారి చుట్టూ అట్లాంటి వాళ్ళు ఉండే అవకాశమే లేదు. ఉన్నారని ఆమె చెప్పినప్పుడు, ఆమెకి ఏమన్నా ఆధారాలు ఉన్నప్పుడు ఫస్ట్ కుటుంబాన్ని సగదిద్దుకోవడానికి డాడీకి చెప్పాలి కదా. మీడియాకి ఆమె విషయంలో దయాలు ఉండొచ్చా సార్? అంటే ఆమె అనుకుంటున్నది అట్లా. ఉన్నారా లేరా అనేది మనం ఇక్కడ ఒకటి గమనిస్తే, మేము కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాము, మా నాయకుడు కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని పదే పదే ఒత్తి మరీ చెప్పింది సార్. అంటే కేటీఆర్ మా నాయకుడు కాదు, కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వనివ్వం అనేది అనుకోవచ్చా? అంత విపరీత అర్థాలు ఎందుకు తీయాలి? కేటీఆర్ అనేవాడు ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, రేపు అధ్యక్షుడు కూడా కావచ్చు. కానీ అన్న పేరు కూడా తీయలే కదా సార్. అంటే చెప్తున్నా, అంటే నాయకత్వం కేసీఆర్దే ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ అధ్యక్షుడు అయినా కూడా పార్టీ నడిపేది అంటే గౌరవ అధ్యక్షులు. అంటే ఏది ఉన్నా బ్యాక్ బోన్ అయితే కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగానే ఉంటాడు, పార్టీ అధ్యక్షునిగా కూడా ఆయన కొనసాగుతాడు. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తి పార్టీ బాధ్యతలు ఇచ్చినా కూడా ఆ స్వేచ్ఛ కేటీఆర్కి ఉండదు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నియంత్రణలోనే పార్టీ ఉంటుంది. ప్రభుత్వం అయితే నాకు తెలిసినంత వరకు ఆయన ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, ఎవరికి ఇవ్వడు. అయిపోయింది ఇక. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత పార్టీని వదిలేసిండు, ఇక ముగ్గురికి పోటీ పెట్టిండు, కవితకు, కేటీఆర్కి, హరీష్ రావుకి. ఎవరిది వాళ్ళు తేల్చుకోవాలా? కేసీఆర్ మొత్తం వదిలేసిన పార్టీని బయట ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు తెలుసు ఆయన ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎవరికి ఇవ్వడు అనేది. ఒక స్టేజ్లో కేటీఆర్కి ఇవ్వాలనే ఒత్తిడి వచ్చింది. ఆయన కూడా సరే పోనీలైతే ఇచ్చేద్దాం, పార్టీకి నడుపుకుందాం అని అనుకున్నాడు. బట్ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు, ఆయన ఇవ్వలేదు. బహుశా నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన లక్ష్యాలు ఏవైతే అనుకున్నాడో అసంపూర్తిగా ఉన్నాయి. 1 కోటి ఎకరాల మాగాణం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ ఆయన పూర్తి చేసిన తర్వాతనే అధికారం మార్పిడి చేస్తాడు తప్ప అసలు ఎవరికి వాళ్ళు అనుకుంటారు కావచ్చు ఆయన తర్వాత మాకు వస్తుంది అని. కానీ ఆలోపే వారసులు ఆగుతలేనట్టుంది కదా సార్. ఈ తొందరపాటు ఉన్నా కూడా, అంటే సీఎం పోస్ట్ ఒకటే ఉంటుంది కదా, ఎంతమందికి ఇస్తారా? ముందు ఆయన కవితను మంత్రి కూడా చేయలేదు కదా, మంత్రి చేయలేదు. ఆమెకు అటువంటి బాధ్యతలు ఇప్పుడు మీకు తెలుసా రాలేదు ఇప్పటిదాకా. బట్ ఇస్తారా రాబోయే? నా కోరిక మంత్రి కావాలని ఎవరికైనా ఉంటుంది కదా, ఒక అడుగు ఎక్కువ ఉండాలని ఉంటుంది. ఇప్పుడు ఎంపీ ఉన్నారు, ఎంపీ నుంచి కేంద్ర మంత్రి కావాలని ఉంటుంది, ఎమ్మెల్యేకు రాష్ట్ర మంత్రి కావాలని ఉంటుంది, ఒకసారి రాష్ట్ర మంత్రి అయినాక ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. ఇవన్నీ సహజం కదా. ఆమెకు ఉంటుందా అంటే ఎవరికైనా ఉంటుంది, కవితకు స్పెషల్గా ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే
ఆ కుటుంబంలోనే పుట్టి పెరిగి కేటీఆర్కి ముఖ్యమంత్రి కావాలని ఉంది సార్. కేటీఆర్ ఉన్నంత మాత్రం అవుతుందా? కాదు కదా. ఆ విధంగా కవిత గారు కూడా ఉందా అని అట్లా ఎవరికైనా ఉంటుంది. నేను ఏమంటున్నా, ఆ లైఫ్ను చూస్తారు వాళ్ళు. తర్వాత ఆ యోగ్యత వాళ్ళకు ఉన్నది, ఆ డైనమిజం ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా మేము అర్హులమే అని ఉంటుంది. బట్ ఒక్కటే పోస్ట్ ఉన్నప్పుడు అర్హులకు కోరికున్నంత మాత్రం రాదు. ఇచ్చే అతనికి కోరిక ఉండాలి. ఓకే, పార్టీ అధ్యక్షుడు అనుకోవాలి ఇవ్వాలని. అది ఇంకా కారులో కవితకు చోటు లేనట్టేనా? కారులోనే ఉంటుంది కవిత, ఎక్కడ పోతుంది? ఆమెను కేసీఆర్ను దేవుడు అన్నది లేక పొగబెడుతున్నారు అని కూడా తెలుస్తుంది. చిన్న చిన్నవి వస్తుంటాయి. కుటుంబం ఉన్నప్పుడు ఎట్లయినా మనస్పర్ధలు తగాదాలు వస్తుంటాయి. అవన్నీ ఇప్పుడు షర్మిల కంటే ప్రాబ్లం ఏంటంటే, షర్మిలకు వాళ్ళ అన్నకు డిస్ప్యూట్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి లేడు అక్కడ పరిష్కారం చేయడానికి. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు కదా. ఇక చక్కదిద్దడానికి ఒక వ్యక్తి ఉన్నప్పుడు విడిపోతారని ఎందుకు అనుకోవాలి? ఇంకోటి, ఆ కుటుంబాన్ని తెలంగాణలో ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ తెలంగాణ ఆ కుటుంబంతోనే తమ భవిష్యత్తు ఉన్నదని అనుకుంటున్నారు, అంటిపెట్టుకొని ఉన్నారు. కేసీఆర్ పాలనలో కొంత రుజువైంది, చాలామందికి వెసులుబాటు దొరికింది, ఆత్మహత్యలు తగ్గినాయి, వలసలు తగ్గినాయి, సాగు భూమి పెరిగింది, ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి, వృత్తి పనులు కొంచెం పెరిగినాయి. అంటే గొర్రెలకు కానీ, మత్స్యకారులకు కానీ, వ్యవసాయ కాపులకు కానీ, అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఎంతో కొంత బెనిఫిట్ అయింది. ఆ కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటారు తెలంగాణలో ఒక లార్జ్ సెక్షన్. వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ ఎక్కువ సెక్షన్ ఏంటంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే ఏంటంటే తెలంగాణ బాగుంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం 25 ఏళ్ళ నుంచి తెలంగాణతో విడదీయరాని అనుబంధం ఉన్న కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో ఏదైనా కలతలు వస్తే బాధపడేది మాలాంటి వాళ్ళని, తెలంగాణలో ఉన్న ఆ పార్టీ శ్రేయోభిలాషులు, ఆ పార్టీని నమ్ముకున్న ప్రజలు. మీరు దగ్గరగా ఉన్నారు, మీరు శ్రేయోభిలాషి, మీరు కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ విడిపోవాలని, కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టాలని చాలా మంది ఉద్యమకారులు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఒక కొత్త పార్టీ పెట్టినా కూడా కొంతమందికి లీడర్స్ కావడానికి ఎలివేషన్ వస్తుంది. బట్ ఒకటి నరేష్, ఏమన్నా అనుకుందాం, ఇప్పుడు మనము నువ్వు పుట్టక ముందు నుంచి కూడా, నేను పుట్టక ముందు నుంచి కూడా తెలంగాణలో అనేక పార్టీలు పెట్టారు. అవును సార్. ఎన్ని నిలబడ్డాయి? ఒకటి తెలంగాణ ప్రజాసమితి ఒక 2 సంవత్సరాలు నిలబడ్డది. అది నిలబడు, కానీ తర్వాత దాన్ని కాంగ్రెస్లో కలిపేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవంతో వచ్చిన టీడీపీ పార్టీ కేవలం ఆత్మగౌరవం నినాదంతో బతకలే. అది ఎన్టీ రామారావుకున్న నటుడిగా ఉన్న చరిష్మా అనేది ఆయనను ఆ పార్టీ అధికారంలోకి తేవడానికి, నిలబెట్టుకోవడానికి, మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆయన వాగ్దాటి కావచ్చు, ఆయన ఒక పెద్ద సెక్షన్ ఆయన వెనకాలన్నది. ఆర్థికంగా బాగా బలవంతమైన సెక్షన్, ఎంటర్ప్రీనింగ్ నేచర్ ఉన్న సెక్షన్. అవును సార్. ఆ తర్వాత టీఆర్ఎస్ పెట్టడానికి మేమందరం ఏదైతే భూమిక క్రియేట్ చేశామో, ఇన్నయ్య గారు, నేను, ఇంకా చాలామంది, పాషం యాగిరి పేరు తీసుకోవచ్చు, గద్దర్ పేరు తీసుకోవచ్చు, విప్లవకారులు 30 సంవత్సరాలు చేసిన త్యాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక బేస్ క్రియేట్ చేసినాయి. ఆ బేస్ మీద కేసీఆర్ గారు ఆయన పదవిలోకి రాజీనామా చేసి ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యారు. అన్నిటికంటే అప్పుడు ఉన్న బయటి పరిస్థితులు చాలా కారణం. ఎక్కడ చూసినా కూడా ఎన్కౌంటర్స్. చంద్రబాబు పీరియడ్లో ప్రతి సంవత్సరం 800-900 మందిని చంపేశారు ఎన్కౌంటర్లలో. తర్వాత ప్రతి సంవత్సరము 2000 మంది 3000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 34,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు 20 ఏళ్ళల్లో. వాళ్ళు 20 ఏళ్ళలో 9.5 ఏళ్ళు టీడీపీ పాలనే, ఇంకెక్కువనే. అయితే ఇదంతా కూడా ఆనాడు కరువు పరిస్థితులు, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు, ఇవన్నీ కూడా ఆ రోజు టీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి ఆ నినాదం, ప్రధానంగా తెలంగాణ నినాదం. బట్ ఇప్పుడు ఏమున్నదని చెప్పి అటువంటి ఒక బలమైన పార్టీ నిలబడుతుంది? ఇప్పుడు టీడీపీకి ఉన్నట్టు అంత చరిష్మా ఉన్న నాయకులు లేరు ఒక కొత్త పార్టీ రావాలంటే. ఆయన ఇవాళ కూడా ఆయన చనిపోయి ఇంతకాలం అయినా 30 సంవత్సరాల దగ్గర ఎన్టీ రామారావు చనిపోయి, ఇప్పుడు కళలో కూడా మనకు రాముడు కృష్ణుడు వస్తే ఎన్టీ రామారావు కనబడతాడు. అటువంటి నాయకత్వం, ఆ స్థాయి నాయకత్వం ఇప్పుడు లేదు. చెన్నారెడ్డి ఇప్పుడైనా, ఎప్పుడైనా, అప్పుడైనా ఒక డైనమిజం ఉన్న తెలంగాణ లీడర్. ఆంధ్ర వాళ్ళ నాయకులు అందరూ కూడా ఆయన కింద సలాం చేయించుకోగలిగాడు. చేతిలో కర్రతో అందరిని ఆడిచ్చేవాడు. అంత బలమైన నాయకుడు ఇప్పుడు లేడు. కేసీఆర్ బలమైన నాయకుడు కాడు, కానీ ఆ నినాదం బలమైనది. తర్వాత ఆయన తన ప్రతిభతోని, తనకున్న మాటల చాతుర్యంతో, తనకున్న అన్నితర సాధ్యమైన వ్యూహం ఎత్తుగడలతోని కేసీఆర్ బలోపేతమైండు. బట్ ఒక కొత్త వ్యక్తి, కవిత కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఒక పార్టీని పెట్టి నడపాలంటే ఫస్ట్ ఆ పరిస్థితులు లేవు.
రెండవది ఇంకొక స్పేస్ ఇక్కడ ఇప్పుడైతే లేదు, ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత ఏమైనా స్పేస్ క్రియేట్ చేయొచ్చు కదా సార్. అంటే ప్రజెంట్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, బీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గతంగా విభేదాలు, పార్టీ పెడితే తెలంగాణ వాదులకు రాజకీయ భవిష్యత్తు చాలా మందికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పార్టీ నిలబడుతుంది కావచ్చు, కానీ అధికారంలోకి రాగలిగిన స్థాయికి ఎదగాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీలే పెట్టగానే ఎవరు అధికారంలోకి అదే రాదు. జాతీయ పార్టీలే కింద మీద అవుతున్నాయి. బీజేపీ ఒక బేస్, ఒక సిద్ధాంతం నినాదం లేదు కదా సార్. బీజేపీ ఎంత కొట్టుకున్నా కూడా మోడీ గారు అక్కడ 10 ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిక్యతలో మోడీ గారు ఉన్నా కూడా 8 సీట్ల కంటే ఎక్కువ గెలవలేకపోయింది. నాయకత్వ లోపం ఇన్నేళ్ళల్లో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలోనే పుట్టింది ఆర్ఎస్ఎస్. అంటే తెలంగాణ రక్తం హెగ్డేవార్ ఇక్కడ కందకుర్తి అని నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లా గోదావరి కలిసే కాడ ఉంటుంది అన్నట్టు. అది గోదావరి తెలంగాణకి ఎంటర్ అయ్యే కాడ కందకుర్తి గ్రామం ఉంటుంది. ఆయన తాత ఇక్కడ నుంచి పోయి నాగపూర్లో సెటిల్ అయ్యాడు. తెలంగాణ బిడ్డ వాళ్ళ తాత. ఆ కుటుంబం నుంచి వచ్చినోడు హెగ్డేవార్. 1925లో ఇక్కడనే ఆర్ఎస్ఎస్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ పార్టీ ఎన్నడూ కూడా అత్యంత ఎక్కువ స్థానాలంటే వాళ్ళకు వచ్చిన గిదే 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు. అంతకుముందు 4 ఎంపీ స్థానాలు వచ్చినాయి, 5 ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి. అంటే ఇన్ని ఏళ్ళల్లో 100 ఏళ్ళల్లో కూడా ఆ పార్టీ ఇక్కడ వేలు లేకపోయింది. కొత్తగా పెట్టేవాళ్ళు అధికారంలోకి రావడాలంటే చాలా చాలా ఇబ్బంది. పార్టీ పెట్టడం ఈజీ, రిజిస్ట్రేషన్ చేస్తారు, ప్రచారం చేస్తారు, డబ్బులు తెచ్చి క్యాండిడేట్లను నిలబెడతారు, కొందరు గెలుస్తారు కావచ్చు, కొందరు డిపాజిట్లు వస్తాయి కావచ్చు. అయినంత మాత్రాన మీకు తెలిసి పాలిటిక్స్లో ఎవరు సార్ ఎక్కువ ఫస్ట్ వచ్చింది, కేటీఆర్ కవితనా? వాళ్ళిద్దరు ఒక్కటేసారి వచ్చారు దాదాపు. కవిత ముందు వచ్చిందని చాలా మంది మాట్లాడుతున్నారు. ముందంటే ఆమె ఇక్కడ సెటిల్ కావడానికి ముందు వచ్చింది, ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఉంది. బట్ టీఆర్ఎస్లోకి ఆమెకు టీఆర్ఎస్లో ఆమె ఫస్ట్ ఎంట్రీ ఎంపీగా, అంతకంటే ముందు జాగృతి ఆమెది. జాగృతికి టీఆర్ఎస్ 2009లో చంద్రబాబుతో కలిసి ప్రచారం. ఆమె జాగృతి అధినేత. ఆమెకి ఎన్నడూ ఈ రోజు వరకు బాధ్యతలు లేవు ఆమె పార్టీలో ఆమె లేదు కదా. ఆమె ఓన్లీ ప్రజాప్రతినిధిగా. జాగృతిలో ఆమె సొంత సంస్థ. జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఆమె కాంట్రిబ్యూషన్ తక్కువేం లేదు. ఇంకొక మాట ఏంటంటే, ఎవరి తెలియని విషయం చెప్తాను నేను, మీ ఛానల్కి ఫస్ట్ టైం చెప్తాను. తెలంగాణ రావడంలో ఒకానొక సమయంలో క్రూషియల్ రోల్ ఆమెది, చాలా క్రూషియల్ రోల్. ఏంటిదంటే 2013 కంటే ముందు కేసీఆర్ గారు ఎక్కువగా అక్కడ ఢిల్లీలో లాబింగ్ చేయడానికి అక్కడే ఉండేవాడు. అని మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ఇంకొక 8 నెలలు కూడా లేవు, కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకోవట్లేదు, ఫైల్ అటకెక్కిచ్చిండ్రు శ్రీకృష్ణ కమిటీ పేరుతోని. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కూడా వాళ్ళు ఏది తేల్చట్లేదు, ఇది ముందుకు పోతలేదు ఎట్లా అని ఆయన అక్కడనే ఉండి అటు ఇటు లాన్లో తిరుగుతుండేవాడు. ఆ టెన్షన్కి సిగరెట్లు తాగడం ఎక్కువైపోయింది, ఆరోగ్యం పాడైతా ఉంది. ఆ టైంలో నేను అక్కడే ఉన్నా, కవిత గారు అక్కడే ఉన్నారు, ఆమె వస్తూ పోతుండేది. ఈ పరిస్థితి చూసి ఏం చేసిందంటే, ఆమెకు కాంగ్రెస్ టాప్ లీడర్షిప్లో కొంతమందితో పరిచయాలు ఉన్నాయి కవిత గారికి. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని సోనియా గాంధీతో కేసీఆర్ గారికి ఆ కనెక్షన్స్ మళ్ళీ క్రియేట్ చేయగలిగింది ఆమె. కవితనే చేసి. కేటీఆర్ కూడా లేవు, ఆ సంబంధాలు లేవు, ఆమెకే ఉన్నాయి. కేసీఆర్ గారు కూడా ఆశ్చర్యపోయాడు. అంత లైట్ లో వచ్చినాయి సార్ కనెక్షన్స్. అంటే కవిత చాలా డైనమిజం ఉన్న లీడర్. ఆమెకి ఏంటంటే ఏ టైంలో ఏ పరిచయాలు మనకు పనికొస్తాయని చెప్పి ఆమెకి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ తలుచుకోకపోతే తెలంగాణ రాదు కదా. అంతే సార్. అందుకని ఆమె ఆ రకంగా రిలేషన్, అంటే ఆమె అమెరికాలో ఎక్కువ కాలం ఉండడం, అమెరికా నుంచి ఇక్కడ రిలేషన్స్ ఉంటాయి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలాసార్లు అమెరికాకు వచ్చి ఉంటారు. ఏదో ఒక రకంగా ఆస్కార్ ఫెర్నాండెజ్ అని ఉండేవాడు. ఆస్కార్ ఫెర్నాండెజ్ సోనియా గాంధీకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అతని ద్వారా సోనియా గాంధీతోని కేసీఆర్ గారికి సమావేశాలను ఏర్పాటు చేసి 7-8 టైమ్స్ ఆ సోనియా గాంధీని కన్విన్స్ చేయడంలో, వీళ్ళంతా అంటారు కదా పార్లమెంట్లో ఏం చేసిండు కేసీఆర్ అని, కానీ తెర వెనుక కేసీఆర్ గారు చేసింది చాలా మంది తెలియదు. దానికి ఒక కీ రోల్ ప్లే చేసింది కవిత. రైట్. కానీ కవిత రీసెంట్ టైమ్స్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కవిత బాగా ల్యాండ్ విషయంలో తలదొరుస్తుందని, సెటిల్మెంట్లలో. నీకు నరేష్ ఒక నాయకుని పేరు చెప్పు, నువ్వు పుట్టిన కాంచి కానీ స్వాతంత్రం వచ్చిన కాంచి కానీ ఆరోపణలు లేకుండా
ఆరోపణలు అంటే ఇక్కడ 1 మినిట్, ఆరోపణలు లేకుండా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి పేరు చెప్పు, ఆరోపణలు రుజువై జైలు పోయిన వ్యక్తి పేరు కూడా చెప్పు. ఇక్కడ తెలంగాణలో కానీ ఆరోపణ లేకుండా ఉన్న వ్యక్తులు అంటే ఎన్టీఆర్, బాలకృష్ణ, అందరి మీద ఉన్నాయి, ఎన్టీఆర్ పైన అందరి మీద ఉన్నాయి. ఎన్ఐటి స్టూడియో, రామకృష్ణ స్టూడియో వాళ్ళు ఇచ్చిన పర్పస్ దానికి ఉపయోగించిండా? అది అవినీతి కాదా? ఇప్పుడు సినిమాలు తీయమని ఇచ్చారు, రాజకీయాలు చేసిండు అక్కడ, ముషిరాబాద్లో టికెట్లు ఇచ్చిండు. ఎట్లా? ఇప్పుడు రాఘవేందర్ రావు సినిమాలు స్టూడియో పెట్టమని చెప్పి జాగిస్తే ఐమాక్స్ పెట్టిండు. రస్మై బాలకృష్ణ కేసు వేసింది ఆయన మీద. పద్మాలయ వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు. ఎట్లా ఉంటుంది? ఏ రాజకీయ నాయకుడైనా అపవాదులు అనేటివి ఉంటాయి, అవినీతి కూడా కొంత ఉంటుంది. ఇవాళ ప్రజలు పట్టించుకోవట్లేదు అసలు అవినీతి అనేది. కేటీఆర్కి అడ్డొస్తుంది, హరీష్ రావుకి అడ్డొస్తుందని అట్లా అడ్డు రావడానికి ఆడ పోస్టే లేదు కదా. ఇప్పుడు నిజంగానే ఆడ పోస్ట్ ఉందంటే పరుగు పందే ఉంటుంది, నువ్వా నేనా పోస్ట్ లేదు కదా. వేకెన్సీ లేదు, ఎక్కడ అడ్డు రాలేదు. సెటిల్మెంట్స్ వాళ్ళు లీగల్గా ఉండేటి చేసుకోగలిగిన దాన్ని తప్పు అట్ట నేను చేసుకోమని చెప్తాను. కానీ అంతకుముందుకు కేటీఆర్ కంటే ముందు వచ్చిన పాలిటిక్స్లో ఉంది, లాక్మీ సెలూన్ బిజినెస్లో నడిపింది. ఉండకూడదా బిజినెస్? కేటీఆర్ కంటే ముందు ఆమె పాలిటిక్స్లో యాక్టివ్ ఉంది అనేది కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే ఆమె లోపల ఉన్న డైనమిజము, ఆమె ఎక్కడున్నా కూడా ఆమెను వెలుగులోకి తీసుకొస్తుంది. బతుకమ్మ అనేది తక్కువ కాంట్రిబ్యూషన్, ఒక ఐకాన్ గా మలిచింది కదా తెలంగాణ ఉద్యమానికి. చాలా మంది అంటారు ఈమెతోనే బతుకమ్మ పుట్టిందా అని ఎగతాళిగా మాట్లాడారు. ప్రపంచానికి ఒక ఐకాన్ గా మలిచింది తెలంగాణ ఉద్యమం అంటే బతుకమ్మ అనేదాన్ని ప్రతి మహిళల భాగస్వామ్యం చేసి చాలా మైలేజ్ ఇచ్చింది కదా సార్. చాలా మైలేజ్, చాలా అసలు మహిళల కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమానికి ఉందంటే అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సిన వ్యక్తి జాగృతి బతుకమ్మ అండ్ కవిత. జాగృతి ఎందుకు పెట్టవలసి వచ్చింది సార్ కవిత? అంటే కేసీఆర్ గారు ఏంటంటే కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకుండే, అందుకని కేటీఆర్ 2006లో ట్రై చేసినా కూడా ఆయనకు మెంబర్షిప్ ఇవ్వలేదు రాష్ట్ర కమిటీలో. ట్రై చేసిండు, నేనే రాసిన, ఆయన పేరు రాస్తే ఆయన ఒప్పుకోలేదు, కొట్టేసి. కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు. అట్లాగే కవితకు కూడా రాజకీయాల్లోకి నో ఎంట్రీ ఉండే, ఆమె ఇంకొక రకంగా. ఆమె మెంటాలిటీ ఏంటి సార్? కేసీఆర్ మెంటాలిటీ ఏముంటుండే? కేసీఆర్ చాలాసార్లు మియా బీవీ మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళు రాజకీయాలకు అని చెప్పాడు కదా, అందుకని అట్లా అన్నాడు. ఓకే, సో అప్పటి నుంచి తెలంగాణ సాధించినాక ముఖ్యమంత్రి అవుతాను తెలంగాణ వచ్చినాక అనే ఒక మెంటాలిటీ ఏమైనా ఉండనా? లేదు, తెలంగాణ ఉద్యమంలో కూడా కుటుంబ పెత్తనం ఉండకూడదు అనేది ఉండే, బట్ ఉద్యమంలో వాళ్ళు వస్తే తప్పులేదని అలాంటి వాళ్ళని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి వస్తున్నారు. 2006లో అంటే కేసీఆర్ కేంద్ర మంత్రి ఉండే కాబట్టి అప్పుడు వస్తే బాగుండదు అనుకున్నాం. అధికారం పంచుకోవడానికి వస్తున్నాడు అనేది ఉంటుంది కదా, ఉద్యమంలో రావడానికి ఇబ్బంది ఏముంటుంది? సాక్రిఫైస్ చేద్దామంటే కుటుంబ సభ్యులకు అనర్హత ఉంటుందా? మెయిన్గా కేసీఆర్ అంటే చాలా వరకు కూడా ఏదైతే మన కేటీఆర్కి సంబంధించిన కేసులు ఉన్నాయో, ఫోన్ ట్యాపింగ్ కానీ ఇతర కేసులు, ఈ కార్ రేస్ కేసులలో చాలా వరకు కేంద్రం అరెస్ట్ చేయించకుండా కేటీఆర్ని కాపాడిండు. కానీ కూతురు విషయంలో ఎందుకు కాపాడలేదు అనేది కవితకు ఉంది. లిక్కర్ స్కామ్ లో ఉన్నదా లేదా అనేది కోర్టు తెరుస్తుంది, మనం ఏదో అనుకుంటే కాదు కదా. కానీ అరెస్ట్ చేయకుండా ప్రివెంట్ చేయొచ్చు కదా కేసీఆర్ లాంటి వ్యక్తి తలుచుకుంటే అనేది కవితకు ఉంది అనేది మాట్లాడుతున్నారు. అది కాదు, ఎందుకంటే ఆయన చేతులు ఏం లేదు. ఎందుకంటే అప్పటికే మోడీ మీద 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అంటే రిజల్ట్ వచ్చినాక సార్, రిజల్ట్ వచ్చినాక లేదు, లోక్సభ ఎన్నికలకు ముందు అది వాళ్ళ ముఖముఖాలు ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి లేదు, మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈయనేం పైరవి చేస్తాడు? ఎట్లా చేస్తాడు? కేటీఆర్ ని సేవ్ చేయడం ఇవేం లేవంటారా? సేవ్ చేయడానికి ఆడ ఏముందని ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ఈమెను పంపినట్టు కేటీఆర్ని జైలు పంపరా? ఎందుకు పంపలేదు? ఆరోపణలు లేవు, ఈమె మీద కూడా ఆరోపణ లేదు. కేసీఆర్ అప్పుడు బిడ్డ అంటే కొంచెం కేసీఆర్ ప్రేమ కదా, ఆయన చికాకు పెడదామని చెప్పేసి జైలు పంపారు. ఆమె వాళ్ళకి పార్లమెంట్ మీద దృష్టి ఉంది, ఆ పార్లమెంట్ ఎన్నికల కోసం ఒక స్ట్రాటజీ ప్లే చేశారు. ఎన్నికలు అయిన తర్వాత బెయిల్ దొరికింది, వచ్చింది. ఓకే, కానీ ఇన్ని రోజులు అన్న కూతురు కూడా చాలా వరకు రమ్యారావు, ఆమె చాలా వరకు దూరం ఉన్నది, కేసీఆర్కి నచ్చకపోతే ఐ కాంటాక్ట్ కూడా ఉండదు, అట్లా చాలా వరకు 2 సంవత్సరాలు ఉండి అవమానపడలేక ఆమె బయటకు వచ్చినా అని చెప్తుంది. సేమ్ ఇప్పుడు కవిత కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందా సార్? ఎందుకు ఉంటుంది? ఆమెకేం ఐ కాంటాక్ట్ లేదా? ఆమె స్వేచ్ఛగా ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో దూరం పెడితే, కొడుకుకే ప్రయారిటీ ఇస్తే. రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు. ఆయన ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా దూరం పెట్టాలని, దగ్గర తీయాలని ఏముండదు. ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. జూన్ 2కి పార్టీ పెడితే ఏం సార్ పరిస్థితి తెలంగాణలో? పెట్టదు, పక్క. ఒకవేళ పెడితే ఎట్లుంటుంది? పెట్టదు అన్న కదా, ఇక అవుట్ ఆఫ్ క్వశ్చన్. పెడితే ఐసోలేట్ అయిపోతుంది. పార్టీ పెట్టిన వాళ్ళు ప్రకాష్ గారి ఒక సలహా ఏముంటది కవితకి? అంటే నేనేమంటున్నా అంటే పార్టీ పెట్టిన వాళ్ళు ఏమైళ్ళు, ఎంతమంది పెట్టిళ్ళు,
వాళ్ళంతా ఏమైండ్లు. గౌతులచ్చన్న దగ్గర నుంచి మరి చెన్నాయుడు దగ్గర నుంచి యోధుల పార్టీలు టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే అధికారంలోకి రాలే కదా సార్. ఏ పార్టీ అయినా నిలబడాలంటే కూడా అవకాశం ఉండాలి. ఎవరన్నా 4 ఏళ్ళు పార్టీ నడిపిన వాళ్ళ పేరు చెప్పు నాకు. ఈ 3 పార్టీలు తప్ప. 4 ఏళ్ళు తెలంగాణ ప్రజాసమితి కూడా లేదు. ఓన్లీ టీడీపీ అండ్ టీఆర్ఎస్ తప్ప 4 ఏళ్ళు కొనసాగిన పార్టీ పేరు చెప్పేదన్నా? తల్లి తెలంగాణ కొనసాగిందా? విలీనమై తెలంగాణ ప్రజాసమితి ఉన్నట్టుంది. ఇంకా ప్రజాసమితి ఉంటుంది ఉనికిలో ఉండడానికి ఎవరైనా పెట్టవచ్చు. 100 పార్టీలనే తెలంగాణలో. కనీసం ఎలక్షన్లో డిపాజిట్ వస్తుందా ఒక పార్టీకైనా? ఒకవేళ కనుక ఆమె పార్టీని పెట్టి నిలబెట్టుకోవాలంటే చాలా చేయాల్సి ఉంటుంది. కానీ ఆమెకు డైనమిజం ఉందని మీరే అంటున్నారు. ఉన్నంత మాత్రం సరిపోదు. ఇందిరారెడ్డి ఎంత డైనమిజం ఉన్న వ్యక్తి. జై తెలంగాణ పార్టీ పెట్టిండు, కేసీఆర్ కంటే ముందు పెట్టిండు, మరి ఎందుకు నిలబడలే? నినాదం మంచిదే కదా. సామాజిక తెలంగాణ కూడా పవర్ఫుల్ నినాదం. కానీ ఎవరిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. సామాజిక వర్గాలలో యాక్సెప్టెన్స్ రావాలి కదా. ఆ నినాదం పట్ల గ్రౌండ్ లెవెల్లో ఆకాంక్ష ఉండాలి కదా. నాయకులకు ఉంటే సరిపోద్దా సామాజిక తెలంగాణ అని? నేను కూడా బాగా ఇష్టపడతాను నినాదాన్ని. బట్ నేను పార్టీ పెడితే అందరు వస్తారా? సాధ్యం కాదు సార్. పదవి అనేది, పవర్ అనేది నిజంగా కుటుంబ సభ్యులను కూడా కేర్ చేయకుండా చేస్తుందా? ఇంకా నయం కదా. వెనకట షాజహాన్ కాలంలో, అక్బర్ కాలంలో ఒకరినొకరు చంపుకున్నారు కదా పదవి కోసం. తండ్రి కొడుకుని చంపిండు, అన్న తమ్ముని చంపిండు, చెల్లి అన్నం చంపింది. పదవి కాంక్ష అనేది ఎట్లుంటుందంటే అది ఒక మేనియా, ఒక పిచ్చి. అక్కడ రక్త సంబంధాలు, బంధుత్వాలు, అంటే రాజకీయంగా అక్కడ ఒక సైకలాజికల్గా ఏంటంటే ఒక ఆధిపత్య ధోరణి. నేను ఈ ప్రాంతాన్ని పాలించాలి, నేను అందరికీ చీఫ్ కావాలి. రేవంత్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అయినాక అందరి కోరికలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు 20 మంది పేర్లు చెప్తాను నేను ముఖ్యమంత్రులు కావాలనుకున్న వాళ్ళే, అన్ని పార్టీలలో కలిపి. వద్దులే కానీ చెప్తున్నా. అంటే నేను వాళ్ళే చెప్పుకుంటాను కదా, ఎవరికి వాళ్ళే చెప్పుకుంటాను. అయితే రేవంత్ రెడ్డి కాగానే రేవంత్ రెడ్డి అయిండు. రేవంత్ రెడ్డి ఎన్నడూ మంత్రి కానీ రేవంత్ రెడ్డి అయిండు కదా. ఆయనకి వెనకాల ఏముంది? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏం లేదు కదా. అనుకుంటే సాధించవచ్చు అనేది అందరికీ ఒక బలమైన ఆకాంక్ష ఏర్పడ్డది. దానివల్ల చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. కానీ ఉన్నది ఒకటే సీఎం సీటు. అది అందరికి ఎట్లా వస్తుంది? కేసీఆర్ రాజకీయంగా ఆయన దూరం అయినట్టేనా సార్? రాజకీయానికి దూరం అయినట్టేనా మొత్తం? ఎందుకు దూరం అవుతారా? భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయనే కదా. మళ్ళా ఆయన దూరం అవుతాడా? భవిష్యత్ ముఖ్యమంత్రి ఆయనే. ఆయన ఎవరికి ఇవ్వడు. ఇంకొక టర్మ్ అయినా 2 టర్మ్లు అయినా ఆయనే కొనసాగుతాడు అంతే. ఆయనకు చేతగానప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం అస్సలే సహకరించలేదు, ఆ టైంలో పార్టీ అధ్యక్షుని ఉండి ముఖ్యమంత్రి పదవి కొడుక్కిస్తాడా సార్? కూతురుకిస్తాడా? నాకు తెలిసి కొడుక్కిస్తాడు. ఎందుకంటే ఇది పితృస్వామిక సమాజం. జనరల్గా కొడుక్కే ఉంటుంది. ఒకవేళ బిడ్డకి ఇవ్వాలని కూడా అనుకోవచ్చు. ఆమె అంతకంటే తక్కువేం కాదు. ఆమె కూడా సమర్థత ఉంది, యోగ్యత ఉంది, డైనమిజం ఉన్నది, ఇంకా ఒక రవ్వ మెరుగ్గా ఉంది. కానీ ఇక్కడున్న వారసత్వ రాజకీయాలలో మనం ప్రియాంక గాంధీకి ఇవ్వలేదు కదా, రాహుల్ గాంధీకి ఇచ్చారు కదా, కనిమోల్కి ఇవ్వలేదు కదా, స్టాలిన్కి ఇచ్చాడు కదా. ఎక్కడైనా అంతే. జనరల్గా కొడుకు వారసత్వం వస్తాడు. ఆయనకేం తక్కువ కాదు. ఆయన రుజువు చేసుకున్నాడు 10 సంవత్సరాలు మంత్రిగా, అనేక శాఖలు నిర్వహించి. చాలా రాష్ట్రాల్లో కేటీఆర్ లాంటి సమర్థులు మాకుంటే బాగుండు అనుకున్నారు. అంటే ఇద్దరికీ కూడా సమర్థత ఉంది. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి ఉన్నది. తొందర ఏమున్నది? ఏదో ఒకరోజు ఆమె కూడా సీఎం అవుతుంది. మొత్తానికైతే ఆమె పార్టీ పెట్టే అవకాశాలు లేవంటారు, తక్కువనే అంటారు. పార్టీ ఒకవేళ వీళ్ళు ఎక్కించి పార్టీ పెట్టించింది అనుకో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ నిలబడదు అంతే. ఒకవేళ నిజంగానే పార్టీ పెట్టాలనుకుంటే కొంత ఆ పార్టీకి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. భారతదేశ పార్టీ పెట్టాడు కేసీఆర్ గారు, అది నిలబడ్డదా? భారత రాష్ట్ర సమితి ఫెయిల్ కాలేదా? ఎవరన్నా ఒక్కరి పేరు చెప్తావా అది బాగా సక్సెస్ అయిందని చెప్పేటోళ్ళ పేరు? అంటే ఎందుకంటే ప్రిపరేషన్ లేకుండా పెట్టిండు ఆయన. ప్రిపరేషన్ లేకుండా పెట్టడం అనేది ఓటమికి దారితీస్తుంది. కాబట్టి అది ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా, కవితే కాదు, ఇప్పుడు చాలామంది పార్టీలు పెట్టాలని తొందరపడుతున్నారు. తీర్మానమాలన్న పార్టీ పెట్టాలనుకుంటున్నాడు. ఇంకా చాలామంది రేపు హరీష్ రావు గారు పార్టీ పెడతారని ప్రచారం అవుతుంది. ఎవ్వరు పార్టీ పెట్టినా ప్రిపరేషన్ లేకుండా పెడితే తెలంగాణ పార్టీ లాగానే అవుతాయి. ఎక్కడైనా అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.